అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించండి. స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, లక్ష్మీవల్లభ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. కలియుగ ప్రత్యక్ష దైవము కామితార్థప్రదులు కళ్యాణ శ్రీనివాసుని కనులారా పాదాది మూర్ధ్ని పర్యంతం దర్శించడం ఒక మహద్భాగ్యం. ఎన్నో జన్మల సుకృత విశేషం చేత 7 కొండలలో నిలిచి 7 లోకాలను తన అపారమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణ కిరణ ప్రసారంతో సర్వులని కూడా అనుగ్రహించేటువంటి కారుణ్యధాముడైన ఆ శేషశైల నివాసుడు శ్రీనివాసుడు కటివరద హస్తులై నిలిచినటువంటి ఆ సొంపైన పద్మపీఠం మీద నిలిచిన ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తే స్నిగ్ధ దరహాస వదనుడై శంఖచక్రధారి అయి కృపామాత్ర ప్రసన్నుడై జగత్తుకి ఆచార్యుడై ఎన్నో
అవతారాలను ధరించినటువంటి ఆ దేవదేవుని దివ్య సాన్నిధ్యంలో ఈ లోకమంతా బాగుండాలి అని ఈ లోకంలో ఉన్నటువంటి తన కుటుంబం, తాను, తన తల్లిదండ్రులు, అలాగనే తనకు పూర్వులైనటువంటి కొన్ని తరాల వారు, తన తర్వాతి తరాల వారు కూడా క్షేమంగా ఉండి, స్వామి దేవదేవ నీ సేవ నిత్యం నిరంతరం నిరతిశయమైన పరమానంద స్వరూపుడవైన గోవిందా నీ కైంకర్యం అవిచ్ఛిన్నంగా మాకందరికీ అనుగ్రహించవయ్యా అని వేడుకుంటూ అదిగో విశ్వక్సేనారాధన గోవిందా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం స్థండిలపరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మకరిష్ఠన్నాదో నిర్విఘ్నేన ప్రథమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యం చ కర్మణీతరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాజరత్త శుడమానశేషు సురచ్చరిత్వ పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిపాదకిష్యే గృణామి దత్తాగం శుచిరకం సుధర్మా నిరమాప శివా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతంవర్ణయే సహస్రం యజ్ఞయా పాజాపితరా పురుత్ర తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణర్ విశ్వే దేవామంత్యంతమృతస్వస్య అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః గిడమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధేశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన ప్రథమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సింగరిక్రసమన్వితం జగాపదం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్పవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయుగస్మాత్ జామహే త్వా విశ్వేశదాత్వం మహిదో న శంభో వైరాజంతే ధోదన్య సత్తాం ప్రీష్యామదేశో వివధానామనాదర్యామే సస్తాంతరిదాంతధాత పద్మాకారమండలే. ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే దిగామావాహయామి సూత్రపతి దిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాదనాన్యమవాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాప్త్యద కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిర్నుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి ప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం అతో దేవా అవందనో యతో విఘ్నద విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విఘ్నద విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్నే విష్ణో కర్మాణి పశ్యతి గతో వ్రతాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివే వచక్షురాదనం తద్విప్రాధోపి పణ్యమోజాగ్రభాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తురస్య ద్రవిణోదాసనదస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదేమిషన్న ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భక్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేద్ యత్ర జఘన్యం పశ్యేద్ తావద్ గుర్వేద యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కృతే. ఓం భూః భూర్భువస్సువరం శ్రీ భగవదాగ్నయా భగవత్కైంకరూపం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం క్రమణోస్తు పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం క్రమణోస్తు పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం క్రమణోస్తు. స్వస్తి న ఇంద్రో వృత్తశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం భూః పూర్వోక్తకర్మణి పూర్వోక్తజమానాయ పుణ్యాహం స్వస్తి
స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తిర్ధ్యాస్మ హవ్యేర్నమధోపసత్యామిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన విజావర్ధయంతః సతంజీవేమ సమీరాః ఓం భూర్భువస్వరం శ్రీ భగవదాగ్నయా శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం పుణ్యాహం స్వృద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధ్యతాం 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 వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామ యో భవస్థానపూర్తే తథాతన మహేరణాయ చక్షసే యో వశ్యవదమోరసస్తస్య భార్గదేహనః ఉషతేరవ మాతరః తస్మారంగమామో యస్య క్షయాయ జన్మధ ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విజర్షణిః యఃపోతా సమునాతమా పునంతమాదేవ జనాః పునంతమనబోధయ పునంత విశ్వ ఆజమః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ మునాహిమా శుక్రేణ దేవదేత్యతే అగ్నే కృత్వా కృతోకం వృణు యత్తే పవిత్రమర్చసి అగ్నే వితడమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవిదః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునదే దేవ్యాగాదే యస్తే వక్వే స్తనవో వేదపృష్ఠాః తయామదంతస్సదమార్త్యేషు వజక్స్యామమతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాదప్రాణేని శరోమయో భూః ద్యావా పృథివీపయథాపయోభిః హర్తావరే జిగ్నయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైः పునాహిమా येन देवा अवनदा येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी दध्येति ऋषिभिः संभृतगं रसं सर्वगं सपूतमस्यादि सुतितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संभृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदकं पावमानी स्वश्चयनीः सुदुःखा हि पयस्वतेः ऋषिभिः संभृतो रसः ब्राह्मणे स्मृतगं हिदं पावमानीर्तिशन्तनः इमल्लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पापमानी स्वश्चयनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोत्यामगं हिरण्मयं तेन ब्रह्मविदोमयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीते सह मा पुनातु सोमस्वस्त्यावरणसमीच्या यमो राजा प्रमृणाभिपुनातमा जातवे मूर्तिगिन्त्या पुनातु तच्छय्यो रावृणीमहे गातुं जिज्ञाय गातुं जिज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषणं शन्नो अस्तुद्पदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ओम प्रात्यान्तिषि देवार्तयो मार्जयन्तां दक्षिणायान्तिषि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्तिषि गृहाः पशवो मार्जयन्तां उदेत्यान्तिस्यामवोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्धायान्तिषि ऋग्संवत्सरो यज्ञपधर्मार्जयन्तामतो धराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य जन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीहं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त दिक्माः सप्त इमे लोकाये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्पतिर्वणानागं सोम पवित्रमत्येति रेभन्ने वास्तोष्पदे प्रतिजानी कृष्मान् स्वावेशो अनमीवो भवानः जित्वे महे प्रतिदन्नोतिषश्वशन्नयेधिद्विपदे सिञ्चतुष्पदे ओम वरुणाय नमः विश्वक्सेनाय नमः प्रणपादर्घ्याजमणीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च జగద్రక్షక గోవింద గోవింద. దేవదేవుని యొక్క దివ్య సాన్నిధ్యంలో విశ్వక్సేనారాధన శుద్ధి పుణ్యాహాన్ని మనం వీక్షించాం. అనాది కర్మ వాసనాబద్ధమైన ఈ జీవలోకం సాంసారికమైనటువంటి సముద్రం లాంటి దానిలో పడి మునుగుతూ తేలుతూ ఎక్కడ మనం
మన స్థితి ఏమిటని దుఃఖిస్తూ ఉంటే వీరిని రక్షించడానికి జ్ఞాన బల ఐశ్వర్య శక్తి తేజ కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య మహోదధి అయినటువంటి శ్రీమన్నారాయణుడు జగత్ సృష్టి స్థితి లయ కార్యములు కేవలం కరుణా రసభరితులై చేస్తాడు. ఈ కారణంగానే పరత్వము, వ్యూహము, విభవము, అంతర్యామిత్వము, అర్చావతారము అని 5 ప్రకారాలైనటువంటి స్వరూపాల్ని ధరిస్తాడు అని బ్రహ్మ సంహిత ద్విహస్తం ఏకవస్త్రంచ శుద్ధస్ఫటిక సన్నిభం సహస్రకోటి వన్హీందు లక్షకోట్యర్క సన్నిభం మరీచి మండలే సంస్థం చక్రాద్యాయుధ లాంఛితం కిరీటహార కేయూర వనమాల విరాజితం ఇలాగ చాలా విస్తృతంగా వర్ణిస్తుంది. ఇంతకు పరతత్వం అంటే ఏమిటి? పరత్వం దీంట్లో సద్గుణైశ్వర్య సంపన్నుడై జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు 6 గుణాలకు భగమని పేరు. కాబట్టి భగవాన్ ఈయన ఎందే సార్థకం, తక్కిన వారి యందు ఔపచారికం అన్నారు. ఈయననే పరవాసుదేవుడు అని అంటారు. ఈయనే కార్య సౌకర్యం కోసం 3 రూపాలు ధరిస్తారు. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు అని ఈ 3కే వ్యూహమని పేరు. సంకర్షణుడు జ్ఞానము, బలము ఈయన ముఖ్య గుణాలు. జీవతత్వాన్ని అధిష్ఠించి ఉంటాడు. శాస్త్ర ప్రవర్తనం, దేహి సంహారం ఈయన కార్యం. ఈయననే రుద్రయందు అనుప్రవేశమై జగత్ సంహారం చేస్తాడు. ఇక ప్రద్యుమ్నుడు ఐశ్వర్య వీర్యములు ఈయన గుణాలు. మనస్తత్వాన్ని అధిష్ఠించి ఉంటాడు. ధర్మోపదేశం, మనుచతుష్టయం, శుద్ధవర్గ సృష్టి ఈయన పనులు. ఇలాగా భగవద్ అవతారాలు, దేవతామూర్తులు మనలో కూడా ఆవేశించి ఒక్కొక్క పని చేయిస్తూ ఉంటాడు. అదిగో అట్టి స్వామికి రక్షా సమర్పణ చేయబోతున్నాను. తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నామేతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేవర నర్మణాః స్వస్తి పూషా అసూరో దధాతన స్వస్తి ద్యావా పృథివీ సుచేతనా స్వస్తయే వాయుమప్రభామహే సోమం స్వస్తి భవానస్య యస్పతేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతే స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనూచరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దధతాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్తిగానంతారక్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసూరగ్నమింద్రాసగం సమత్సు బృహద్యశో నామామివారోహేమ అంభోముచామాంగిర సంగయం స్వస్త్యాత్రేయం మనాసా జతార్క్ష్యం ప్రియాతవాని శరణం ప్రపద్యే స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభాగుం శుభాం. శుభాకాంక్షని వ్యక్తం చేస్తూ జగద్రక్షణ దీక్షా తత్పరులుగా ఉన్న దేవదేవుడిని స్మరించారు. ఆ ఆదిశేషుణ్ణి ఆహ్వానించారు. ఇందాక మనం చెప్పుకున్నాం అనిరుద్ధావతారం. అనిరుద్ధుడు శక్తి, తేజస్సు ఈయన ముఖ్య గుణాలు. జగద్రక్షణం, తత్వజ్ఞాన ప్రదానం, కాలసృష్టి, మిశ్ర సృష్టి ఈయన చేసే పనులు. ఈయనే బ్రహ్మగారు యందు అనుప్రవేశమై జగత్ సృష్టి చేస్తాడు. అనేక అవతారాలకు కారణభూతుడైనటువంటి వాడు. ఇవి వ్యూహావతారములు అని అన్నారు. మనం వెంకటేశ్వర స్వామి వారిని అర్చావతారం అంటారు. అందువల్లనే ఈ రక్షా సమర్పణ చేయబోతూ వైవాహిక దీక్షకు ముందుగా అర్చక స్వామి అర్చన చేస్తూ ఉన్నారు. ఈ వ్యూహావతారం, వ్యూహము అనంటే సృష్టి స్థితి సంహారం చేయడానికి, జగద్రక్షణ చేయటానికి, ఉపాసకులని అనుగ్రహించడానికి ఉండేటువంటి ఆ ఉనికికి వ్యూహము అని పేరు. ఈ నలుగురిలో ఒక్కొక్కరు 3 రూపాలు పేర్లు ధరించి ఈ శరీరాన్ని ధరించిన వాడిని రక్షించడం కోసం శరీరంలో ఆవేశించి ఉంటారు. మనలోనే
వాసుదేవుడి వలన కేశవుడు నారాయణుడు మాధవుడు, సంకర్షణుని వలన గోవిందుడు విష్ణువు మధుసూదనుడు, ప్రద్యునుని వలన త్రివిక్రముడు వామనుడు శ్రీధరుడు, అనిరుద్ధుడి వలన హృషికేశుడు పద్మనాభుడు దామోదరుడు. ఇలాగా మన శరీరంలోని అందుకనే మనల్ని స్పృశింపజేస్తూ ఉంటారు సంకల్పం చేసి. ఇలాగ చేయటం వలన ఈ భగవన్నామాన్ని స్మరించి శరీరాన్ని స్పృశించడం వలన పవిత్రత కలుగుతుంది. పవిత్రతని మనం పెంచుకొని భగవదారాధన చేయాలి. ఇక విభవావతారములు అని కూడా శాస్త్రాలు చెబుతాయి. అంటే సజాతీయమైన ఆవిర్భావం విభవావతారం. అంటే ఏ జాతికి సంబంధించి ఆ రూపాన్ని, మనుష్యులైతే మనుష్య రూపం, జంతువులైతే మత్స్య కూర్మ వరాహాది అవతారాలు, వృక్షరాలలో వృక్షరూపం, మృగాలలో మృగరూపం, దేవతలలో దేవరూపం. ఇవి దేశకాల జాతి నియమం లేదు. అనంతమైన విభవావతారాలు గౌణములని ముఖ్యములని ఆవేశములు రెండు రకాలు. ఆవేశావతారములు వాటిల్లో గౌణములు అని. ఇది రెండు, స్వరూపావేశం శక్త్యావేశం అని. పరశురాముడు స్వరూప ఆవేశానికి సంబంధించిన వారు. అలాగనే ఈ చేతనుల శరీరాలలో భగవంతుడు తన అసాధారణమైన స్థితితో ఆవేశించి ఉంటాడు. బ్రహ్మరుద్రాదులు ఆవేశావతారములు అని అన్నారు. సృష్టి సంహార కార్యాలు చేయడం కోసం భగవంతుడు తన శక్తిని ఈ మానవుల శరీరంలో ప్రవేశింపజేస్తాడు. అది అయిపోగానే నిలిచిపోతాడు. కనుక ప్రకృతి సంబంధం అయితే కాబట్టి గౌణావతారములు ముముక్షువులైన వారికి ఉపాస్యం కావన్నారు. ఈ ప్రకృతి సంసర్గం లేని సాక్షాత్ అవతారాలు పూర్ణావతారములు. వీటిల్లో కూడా అంశ ఉంటే అంశావతారములు. ఈ నృసింహ శ్రీరామకృష్ణాది అవతారాలు అలాంటివే అని అన్నారు. అందుకనే అదిగో అమ్మకు రక్షా సమర్పణ చేసే శుభవేళ ఈ జగత్తంతా చల్లగా చూడమని అమ్మని ప్రార్థిద్దాం. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిని స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా గీతాచార్యులు చెప్పడం జరిగింది. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మనుభూత మహేశ్వరమని స్వామి చెప్తాడు. నన్ను అర్థం చేసుకోవడం అవతారాన్ని. ఈ భూలోకం ఒక్కటే కాదు ఆయన రక్షణ చేసేది. స్వర్గపాతాలాది లోకాల్ని కూడా రక్షించడానికి, అక్కడి వాళ్ళకు కూడా ఉపాసులై వారిని తరింపజేయటానికి పరమాత్మ ఈ అవతారాలు ధరిస్తాడు. ఇంద్రలోకంలో ఉన్న మూర్తికి ఉపేంద్రుడు అని పేరు. ఈయనే వామనావతారాన్ని ధరించాడు. త్రివిక్రముడై దేవకార్య నిర్వహణ చేశాడు. మత్స్యమూర్తే హయగ్రీవుడయ్యాడు. బదరీనారాయణాశ్రమంలో నారాయణుడనే పేర గౌణావతారమైన నరుని శిష్యునిగా స్వీకరించాడు. ఈ ఇద్దరే కృష్ణార్జునులయ్యారు. ఉపేంద్రావతారం పూర్ణావతారం కాబట్టి వామనావతారం ముఖ్యమైనదే. ప్రాదుర్భావాస్తు ముఖ్యాయే మదంసత్వాద్ విశేషతః అజహత్ స్వభావ విభవా దివ్యాప అప్రాకృత విగ్రహాః దీపా ఇవోత్పన్న జగతో రక్షణాయతే అని మనకు పద్మపురాణం నృసింహ రామకృష్ణేషు షాడ్గుణ్యం పరిపూర్ణితమని ఇలా చెప్పారు. అదిగో అర్చక స్వామి కూడా రక్షాస్వీకారం చేస్తూ ఉన్నారు. కనుక ఇక నారాయణ అవతారం కృష్ణావతారం. పద్మనాభ మధుసూదన శ్రీపతి వటపత్రశాయి పాతాళశాయి ఏకాంబోధిశాయి ఇలాగ 36 అవతారాలు ఉన్నాయి. ఇవి మనకు 21 భాగవతంలో చెప్తారు. ఇలాగా అవతార
విశేషాల్ని మనం చక్కగా గ్రహిస్తే కానీ ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అర్చావతారాన్ని అర్థం చేసుకోలేం. ఇప్పుడు శ్రీనివాస స్వామిన వైవాహికోత్సవకర్మాంగమోపాసనాగ్నో అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధైన సామ్నా శుద్ధైరుక్తైర్వా పృథ్వాంశం శుద్ధ ఆశీర్వాన్మక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరుదభిః శుద్ధోర్యం నిధారకి శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హిరార్యం శుద్ధో వృత్రాణి దాశతే శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజం చిదాసతే. ఓం మయ దేవాద్రవిణమాజిరంతా మయ్యాశీరస్తు మయ దేవహూతిః దైవ్యాహోతారామరజంత పూర్వేరిష్టాస్యామ తనుమా సువీరాః జాతవేదో భువనస్య రేతయః సింజతపథో యుజ్యనిష్యతే. అగ్నిమశ్వత్థాదిరిహ వ్యవాహకం శమీ గర్భాంజనగన్యోమయో భూః ఘృతప్రదేకో ఘృతయోని రగ్నిఘృతే సమిద్ధో ఘృతమస్యాన్నం घृत प्रशस्वादरितो वहन्ति घृतं पिबन् सुगिता यक्षि देवानि आयुर्ता अग्ने हविषो जुषानो घृत प्रतीको घृतयो निरेधि घृतं पीत्वा मदजारकव्यं विदेव पित्रमभिरक्षता दिमाम् अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा ब्रह्मजिज्ञानं ब्रह्मं परस्तादधेव तस्सृजो वेन आवः समुद्रया पुपमा अस्य विष्टासतश्च यो नमशतश्च विवः भूं भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः गीतमासनं सोमो धेनुकं सोमो अर्वन्तभाजकं सोमो वीरङ्करमण्यन्तरादो सारण्यमृत्यकं भेगं तिस्रवणं योधराज तस्मै नो भू सोममावाहयामि वं भुवर्यज्ञाङ्गमावाहयामि भोगं सवृन्दमावाहयामि वं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य गीतमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठेयमानो सुतप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धीः सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठेयमानोस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओम प्रोक्ष्या पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुभूते स्तो विष्णोर्मनधाभूते स्तो यज्ञस्य पावने स्तः परशस्य पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रसवपुनात्तच्छत्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिराभो देवीरग्रे अभोग्रे गुमोग्रे यमं यज्ञं लयदाग्रे यज्ञपतिन्धत्तयुष्मानिन्द्रो वृणीतपुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रदूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्णवप्रणेष्यामि यजमानवाचं यच्चावृणे यज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठेयमानसो सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणया सोमाप्रणेष्यामि यजमानवाचं यच्छाप्रणय यज्ञं देवतावर्धयत्मन्नागस्य पृष्ठे यजमानोस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणया ओमः प्रणयतसमप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सगुं साधयन्तुनः इदं वदन्ते एर्कृतपट्टापदागुः सहस्रपोषं यजमानेञ्जिञ्चतेः ओं प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुदावाहयामि रुद्राणावाहयामि अपवपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि स्तुनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि वैवाहिकयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिर्ष्णोमामि ब्रह्मणेर्ष्णोमामि इन्द्रागिर्ष्णोमामि अग्नेर्ष्णोमामि सोमागिर्ष्णोमामि अग्नेर्ष्णोमामि सोमागिर्ष्णोमामि अग्निशोमाभ्यां कृष्णोमामि प्रजापतिर्ष्णोमामि ब्रह्मणेर्ष्णोमामि इन्द्रागिर्ष्णोमामि वसुभ्योर्ष्णोमामि मरुद्भ्योर्ष्णोमामि रुद्रेभ्यो जुष्टुं नमवामि अपवपस्पृश्य श्रीमहाविष्णवेर्ष्णोमामि बृहत्पतेर्ष्णोमामि मित्रागिर्ष्णोमामि वरुणागिर्ष्णोमामि आदित्येभ्योर्ष्णोमामि अश्विभ्यार्ष्णोमामि पूष्णेर्ष्णोमामि कक्षागिर्ष्णोमामि कक्षदेवता सोमागिर्ष्णोमामि वैवाहिकयज्ञागिर्ष्णोमामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो जुष्टुं निर्मवामि सर्वदेवेभ्यो जुष्टुं निर्मवामि आद्यन्तर्प्रतिस्त्रयामि जलन्तर्प्रतिस्त्रयामि अग्नेत्योदरसि सदसि स्वाहा अमृतपशवारुणमसि अन्तरितमृक्षोऽन्तरिता आरातयः प्रतिष्ठमृक्षप्रतिष्ठा आरातयः जत्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादिपदापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आच्या चरुभिः इमामे अग्नैष्टगाधेन वसन्त्वेका च शतं च सहस्रं च युतं च नियतं च प्रयतं च अर्पतं च न्यर्पतं च समत्रश्च मध्यं च अन्तस्य पदार्थश्च इमामे अग्नैष्टगाधेन वसन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सुहोतसे नमः जराप्रवे नमः विसर्पणे नमः
వైశ్వానరాయ నమః జాతవేదసే నమః ఆదితే నమన్యస్వా నమదే నమన్యస్వా సరస్వతే నమన్యస్వా దేవసవిదప్రసుభా షష్టిశతసహస్రాన్నిగితమక్షయమర్పదమానయ అయంతయత్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వృతస్వదేత వృతయదాస్మాన్ పృథగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నిజే స్వాహా సోమాయ స్వాహా అగ్నిసోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవుపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహత్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా సుభ్యాగు స్వాహా పూష్టే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా వైవాహిక జిజ్ఞాయ స్వాహా జిజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా అదితేన్మమక్ స్వాహా హనుమతేన్మమక్ స్వాహా సరస్వతేన్మమక్ స్వాహా దేవసమిత ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్తమకర్మాంగముపాసనాగ్నమాఘారాంతే స్వర మంత్రాక్షర క్రియాదోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్వైష్ణవహోమం హోష్యేత తేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిరప్రసుభావోం మతో దేవావంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రైధాన్యదధేవనం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీనిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో బ్రహ్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతిగతో ప్రధాని పస్పదే ఇంద్రస్య గిత్యస్సఘా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివే చక్షురాదనక్ స్వాహా తద్విప్రాసోపి మన్యమో జాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్పరమం పదక్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఆదితేన్మమక్ స్వాహా నమదేన్మమక్ స్వాహా సరస్వతేన్మమక్ స్వాహా దేవసవిత ప్రాసామీః మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామె పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి
విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా सूत्रिणं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कारमहदव्यक्ताख्य सप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताष्टदिक्कजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भवर्लोक समर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षण्लोकानाम् अधोभागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्दन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोवते संयमने रक्षोवते सिन्धुवते गन्धवते अलकावते किशोवतेत्यष्टदेव पुरी विराजिते इन्द्राग्नियम निरृति वर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकबालक परिपालिते लोका लोकाजलवलयिते लवणे क्षुसुरा सर्पित शिक्षेर सुत्तोदकाख्य सप्तार्णव परिवृते जम्भूप्लक्ष कुश क्रौञ्च शाकशाल्मल पुष्पराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यमार्यात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकिं पुरुषः नीलामृतपत्राश्वयेतुकबालक हिरण्यगर्भणककुरुवरशाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रगसेरुदाम्रगभस्ति पुन्नाकगन्धर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भारत खंडे मम अनेक जन्मसु यह जन्म निचायेत क्षण पर्यन्तं बाल्य यौवन कौमार वार्धके रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामातप संघात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डल पर्यन्तं कृतराशेर्वर्षसहस्रावधाने एकैकतलावकर्षण क्रमेण सर्वरास्य वकर्षण संहित काले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामशान्तपणवाजपेय पौण्डरीकाश्वमेधाधि शतक्रतु पुण्यफलावाप्यर्थं आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यपदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्री विखनो मुनीन्द्रमदानसारभिर्भृक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्य महर्षिभिः ऋक्ता कुह्य धर्म पुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य सिंहचक्रशार्ंग कौमोदकी नंदकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमत् वैखानस भगवत शास्त्र प्रकारेण आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभव अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णो
పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరసభారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతే స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవత నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తరోగ పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభే శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యవన ఆప్నమాన ఔర్వేదరమంజారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేమిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతి నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే దివ్యం బ్రహ్మలోకజేర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతసేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. గోవింద వెంకటాద్రివాస గోవింద గోవింద. మంగళవాద్య పురస్సరంగా మాధవుని యొక్క దివ్యమైనటువంటి కమనీయమైన రమణీయమైన కళ్యాణ మహోత్సవం మనం వీక్షిస్తున్నాం. సర్వజ్ఞ సకలామరార్చిత పద సప్తాచలాధీశ్వర వేదాంతైరనుమేయ సుందర వపు మోహాభిగమ్య సదా కళ్యాణం భవతాన్ కరోతు భగవాన్ అర్చావతారోత్సవే అని విజ్ఞులైన వారు చక్కగా వర్ణన చేస్తారు. ఇక్కడ పెండ్లి కుమారుడు వరుడిగా ఏ పరమపురుషుడు ఏం చేశాడో అతి పరమాత్మ యొక్క అభివర్ణన చేశారు. మహాసంకల్పంలో ఆ కైంకర్యపరులు చక్కగా మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో ఈ లోకమంతా ప్రవర్తిస్తోంది. మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అని ప్రారంభించారు. ఆచార్య స్మరణ చేసి ఈ జగత్తుకి ఆచార్యుడెవరు, గురువు ఎవరు అంటే పరమాత్మే. ఆయన చెప్తేనే ఆయన తత్వం ఏంటో మనకు తెలుస్తుంది, లేకపోతే మనకేం తెలియదు. అల్పజ్ఞులమే, సర్వజ్ఞుడు ఒక్క ఆ సర్వేశ్వరుడు, ఇతడొక్కడే సర్వేశ్వరుడు, సిత కమలాక్షుడు శ్రీ వెంకటేశుడు అని పదకవిత పితామహుడు అన్నమయ్య కీర్తిస్తాడు కదా. ఆయన తత్వం అనంతం, అచింత్యం, అద్భుతం, అప్రాకృతం.
ఇన్ని విశేషాలు భాషా చమత్కారంతో మనం చెప్పుకున్నాం. మరి భావమో అది కూడా చాలా చిత్రమైనటువంటిదే. మన మనస్సు చాలా పరిమితమైనది కనుకనే అప్రాకృతమైన ఆ తత్వం తానే దిగివచ్చి ఇక్కడ చిన్న రూపాన్ని ధరించి మన ఎదుట కనిపించి దివ్య తేజో విరాజమానమై విరాజిల్లుతోంది. మనకు అర్థమైనంత వరకు, మనకు తెలుసుకునేంతవరకు కూడా ఎంతవరకు ఆ జ్ఞాన వికాసం కలుగుతోందో అలాగ కలగడం కోసం వేదాశాస్త్రాన్ని సర్వాన్ని, వేదశాస్త్రాలు ఆగమశాస్త్ర అన్నీ కూడా ఆయన నుంచి ప్రభవించినవే. ఇలాగా మనలాగనే మరి జన్మ ఉన్నదా అంటే చాలా చిత్రంగా ఇందాక చెప్పుకున్నాం. గీతాచార్యుడుగా చెప్పాడు, పుట్టుక లేని నీకు అభవ పుట్టుట చిత్రమే గాక భాగవతంలో అంటాడు. వేదం కూడా చెప్తోంది, అజాయమానో బహుధా విజాయతే, పుట్టుక అనేది లేనివాడు అనేక రకాలుగా పుడుతున్నాడు. ఇది ఆశ్చర్యకరం. అంటే ఏమిటిది అంటే ఒక తిరస్కరిణి ఒక పరదా వేశారు, అవతల ఏమున్నదో తెలియదు, తీశారు, కనిపించింది, మళ్ళా వేశారు. ఇలాంటిది ఆయన అవతరణం. కనుక ఈ అర్చావతారం అంటే ఏమిటి? మన అందరి పక్షాన అర్చక స్వామి ఆ శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆ మహర్షులు నిర్దేశించినట్లుగా ఆ స్వామిని ఆరాధిస్తారు. అలాగా ఆరాధనల్ని అందుకుంటాడు. ఎలాగా ఆరాధించాలి అంటే మనకు బాగా తెలిసిన రీతిలోనే ఉండాలి. అందుకని సజాతీయం. మనలాంటి వాడు ఒకడు వచ్చి ఇలాగ చేయాలి, ఇలాగ ఉండాలి అని అంటే ఓహో మనిషి కదా వీడు చెప్పినట్టు వినాలనుకో, లేదో ఇంకొక లేకుండా మరొకరి స్థితిలో ఉంటే మనం పట్టించుకోం, లేదా మనకంటే గొప్ప స్థితి అంటాం. అందుకనే ఆయన రాముడుగా కృష్ణుడుగా దిగి వచ్చి ధర్మం అంటే ఇలాగ ఉంటుంది, ఈ ధర్మాన్ని ఆచరించండి. మనం మహాభారతంలో చూస్తే ఆ ధర్మరాజుకి సభాపర్వంలో అనేక విషయాలు చెబుతూ ఈ రాజసూయ యాగం చేయమంటావా లేదా కృష్ణ, మా వారంతా ఎలా అంటున్నారు, నువ్వేమంటావు, నీదే నిర్ణయం అని అంటే అక్కడ ఎంత అద్భుతంగా మన ప్రస్తుత మానవ జాతికి కావలసినటువంటి ఆ మానవ ప్రయత్నం ఎలాగ ఉండాలి, ఎంతవరకు ఉండాలి, దైవానుగ్రహం ఎంతవరకు ఉండాలి, ఇవన్నీ చూపించాలి. తాను ఏది కూడా మనస్సులో ఉండదు. ధర్మాన్ని ఆచరించేవాడికి ఆయన ధైర్యాన్ని ఇస్తాడు, వారి చేతనే ఆ పని చేయిస్తాడు. ఆయన ఉంటాడు. ఆ శక్తి లేకపోతే మనం ఏమీ చేయలేం. ధర్మరాజుకి ఆ శక్తి ఎలా వచ్చింది? కృష్ణుడి వల్లనే వచ్చింది. అర్జునుడికి ఎలాగ వచ్చింది? ఆయన వల్లనే. దుర్యోధనుడికి ఎందుకు రాలేదు అని అంటే ధర్మం లేదు కాబట్టి రాలేదు. దుర్యోధనుడా ధర్మరాజా, ఏ మార్గంలో నువ్వు వెళ్తావు? ధర్మరాజు మార్గంలో వెళితే పరమాత్మ మన వెంట ఉంటాడు, దంటగా అని పిలిస్తే పలుకుతాడు అని ఇలాగ మనకు చెప్పడం కోసం ప్రతినిత్యము కూడా ధర్మబద్ధమైన అర్ధకామాలు చక్కగా స్వీకరించు ఓ మానవా అని మనకు, మానవా నువ్వు క్రొత్తవాడివి కాదు, నాకు సంబంధించిన వాడివే అని గుర్తు చేస్తున్నారు. అదిగో మాంగళ్య సమర్పణ. గోవిందా. తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుతా అథ సీతా సావిత్రీ ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు.
ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ ధ్రువం ధ్రువేణ అభిషాభిషోమం వృషామసి అథోత ఇంద్ర కేవలీర్విషా బలిహృతస్కరతే భూదేవ్యై నమః. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము. తరుణీ నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము. ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భవ స్వ స్వాహ అతిథేన్మమగ్రస్తాః నవదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసవిద ప్రాసామిః. శ్రీనివాస స్వామినః వైవాహికోత్తమకర్మాంగమోపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అతిథేర్మన్యస్వ నవదేర్మన్యస్వ సరస్వతేర్మన్యస్వ దేవసవిద ప్రసుమా ఇమాన్ లాజానామిత్యభికార్యా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం. యయన్నార్యుపభ్రూతేక్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషా స్వాయుషో దోషధేనాకుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తా మమృతాకుం అను విశ్వాభుతత్వయా వయం ధారాపుతన్యా ఇవ అతిగాహే మహిత్విషః. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం.
ఇయన్నార్యుబభ్రూతే జ్ఞౌలాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతి రేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతే జ్ఞౌలాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఉదాయుషా స్మాయుషో దోషధేనాగుం రసేనోత్పత్యన్యస్య సుష్మేనోధస్త మమృతాగుం అను. ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భవస్వస్వాహా. అదిదేన్మమకృస్తాః నమదేన్మమకృస్తాః దరస్వదేన్మమకృస్తాః దేవతమిదప్రాసామీః. శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్వైష్టమహోమం హోష్యే. అదిదేన మన్యస్వా నమదేన మన్యస్వా దరస్వదేన మన్యస్వా దేవతమిదప్రథమా. ఓం అతో దేవా అవంతనాయుధో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా. ఇదం విష్ణుర్విక్రమే త్రేధానదేవనం సమూఢమస్య భాగం శ్రే స్వాహా. త్రీనిపదా విక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో ధర్మాణి ధారయన్ స్వాహా. విష్ణోకర్మాణి విశదయదో వ్రతాని పుష్పషే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమే విదక్షిణాదరక్ స్వాహా. తద్విప్రాజో విపణ్యమౌజాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్రమం పదక్ స్వాహా. ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భవస్వస్వాహా. అదితేన్మమకృస్తాః నమదేన్మమకృస్తాః దరస్వదేన్మమకృస్తాః దేవతమిదప్రాసామీః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం కర్మసాత్పుణ్యార్థం ఉపరిష్టాదంతో హోమం హోష్యే. అదిదేన మన్యస్వా నమదేన మన్యస్వా దరస్వదేన మన్యస్వా దేవతమిదప్రథమా. యదస్య కర్మణోత్తిరేరిజం యద్మాన్యోని మహాకరం అగ్నిశ్చ స్పృష్టకృతాన్ సర్వకుస్పృష్టకం జుహదం కరోతు స్వాహా. అగ్నయే స్పృష్టకృతే జుహదహుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహా. అగ్నయే స్వాహా. అగ్నయే నారాయ స్వాహా. అగ్నయే నపతయే స్వాహా. ప్రజాపతయే స్వాహా. ఇంద్రాయ స్వాహా. విశ్వేభ్యో దేవేభ్య స్వాహా. సర్వాభ్యో దేవతాభ్య స్వాహా. సర్వత్రైవాదిష్టకం సర్వత్రైమానాదిష్టం దేవతమౌష్మై స్వాహా. అగ్నయే స్పృష్టకృతే స్వాహా. వాస్తుపతే నమో మాస్తుపతయే స్వాహా. జన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్పునరాహార్జాతవేదావిదర్శని స్వాహా. పునరగ్నిచక్షుర్ధాతురేంద్రో బృహత్పతిః పునర్మే అస్మినాజమం చక్షురాదత్తమక్ష్యో స్వాహా. ఇష్టేభ్య స్వాహా. వషడనిష్టేభ్య స్వాహా. భేషరంద్రిజ్ఞై స్వాహా. స్కృత్యై స్వాహా. దురాధ్యై స్వాహా. నైమేభ్య స్వాహా. తనోభ్య స్వాహా. అర్ధ్యై స్వాహా. సమృద్ధ్యై స్వాహా. సర్వసమృద్ధ్యై స్వాహా. ఏధో సేధేమహి స్వాహా. సమితశితేజోమయదేహ స్వాహా. యమస్య ధీమహి మృత్యోర్మేవాహి స్వాహా. సూర్యస్య ధీమహి చక్షుర్మేవాహి స్వాహా. సోమస్య ధీమహి చిత్తమేవాహి స్వాహా. వాయోర్ధీమహి ప్రాణాన్మేవాహి స్వాహా. బ్రహ్మణో ధీమహి బుద్ధిం మేవాహి స్వాహా. సప్తదే అగ్నే సమిత సప్తదిక్పా సప్తఋషిः సప్తరామప్రయాణి సప్తహోత్రా సప్తధాత్వాయంతి సప్తయోనిరాపణత్వా కృతేన స్వాహా. ప్రతధాన విద్వాన్ నిష్ఠుభృతేన పూర్ణమాహుతిం జహోమి మనసా ప్రజాపతయే స్వాహా. అగ్నిర్భక్తక్ స్వాహా. వేదర్భక్తక్ స్వాహా. దేవర్భక్తక్ స్వాహా. పృథ్వీభక్తక్ స్వాహా. ఓషాధి వనస్పతి గంధర్వాపసేమ భక్తక్ స్వాహా. అగ్నిజైనం వేదజైనం ద్యౌర్జైనం పృథివీ జైర్నం ఓషాధి వనస్పతి గంధర్వాప్తరసశ్చైవ జీర్ణం సమందాంబరిహరహవినాకృతేన సమాదిత్యేర్హృదభిస్సంవరుత్మిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరుక్తాం దివ్యం నభో గచ్చతు యత్స్వాహా. ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా. ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహా. అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో ద్యోస్తృప్యదో పృథివీతృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషాధి వనస్పతి గంధర్వాప్తరసశ్చైవ మే దక్షిణ పితృపితామహ ప్రపితామహ చాక్షయ్యమస్తృప్యంతాం. అదితేన్మమకృస్తాః అనుమదేన్మమకృస్తాః దరస్వదేన్మమకృస్తాః దేవతమిదప్రాసామీః. ఆవాహన దేవతాభ్యో నమః. యదా సుఖం యదా స్నానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహా. పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహా. సర్వం మే భూయాత్ స్వాహా. సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహా. అక్షితమసి మామే శ్రేష్ఠాః ప్రాత్యాంసి దేవార్పిజో మార్జయంతాం. వరశిష్టాకక్వరేష్టాగ్రం వజో అపావధేన్ త్వేషం వజో అపావధేక స్వాహా.
ऊर्ध्वं यज्ञं लिखितमानि परतमत्रमेधामट्मन् पृथिव्या दिवो वा विष्णवरमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिपणया दक्षिणतः परिधिपणया उत्तरतः परिधिपणया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमुख्या ग्रन्थीन् विसृज्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्थतिपं गच्छततो नो वृष्टिमेरयस्माः शुद्ध्यन्तान् देवसदनगं शुद्ध्यन्तान् देवसदनम् भूतिस्मातेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कस्यपस्य त्रयायुषं यद्देवानां दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वत्सले प्रयायुषाम् आबोहिष्टामयो भवस्तानपूर्जे तथा दनामहेरणाय भारगदेहनः उचतीर्ममातरः तस्मारङ्गमामवो यस्य क्षया जजन्वथ आपो जनयथाचनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्मि भूजासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूजासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्मि भूजासं मयमेधां मय प्रजां मय्यग्निस्तेजो दधात मयमेधां मय प्रजां मयन्त्रयन्त्रयं दधात मयमेधां मय प्रजां मय सूर्यो भ्राजो दधातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदासनाय कृतमया देव परिपूर्णतस्तने प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि मयि तानि शेषापजेनानां कृष्णान् स्मरणं ब्रह्मकायेन मया मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादृघ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पादृघ्याचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च పూర్ణాహుతిని సమర్పించారు. ఆ యజ్ఞ నారాయణుని యొక్క దివ్యానుగ్రహాన్ని సమస్తమైనటువంటి ప్రజలకు అందించాలి అని గృహస్థైనటువంటి వారు ప్రతినిత్యం చేసేటువంటి యజ్ఞాలకు ఒక స్థానం బ్రహ్మయజ్ఞం ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా చూపించారు. ఇప్పుడు వేద విహితమైన ధర్మానుష్ఠానాన్ని చేస్తే భగవద్ అనుగ్రహం కలుగుతోంది. అటు భగవద్ అనుగ్రహం వల్ల సాక్షాత్తుగా ఆ శ్రీ భూ దేవులే కుమార్తెలుగా కూడా కొందరికి అవతరించడం జరిగింది. అలాంటి అవతారం భూదేవి అవతారమైన గోదా పిరాట్టి విష్ణు చిత్తుల వారికి కుమార్తెగా జన్మించడం, అవతరించడం, ఆ తులసి కాననంలో ఉద్భవించడం, ఆమె కన్నయ్యనే కాంక్షించడం, అలాంటి ఆ పాసురాలని అభివర్ణించేటువంటి స్వరూపాన్ని
ఇక్కడ మనం వీక్షించాం. పాసుర గానం జయంగారి ప్రతినిధులు చేస్తే అర్చకస్వామి అన్నమయ్య వంశీకులు చేసిన ఆ నారికేల ఫల పరివర్తన సన్నివేశాన్ని వీక్షించా. అనంతరం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది పుష్ప కైంకర్యం. అట్టి పుష్ప కైంకర్యం నిరంతరం చేయాలి అని ఈ వైవాహిక మహోత్సవంలో మాలా పరివర్తనం ప్రధానమైన ఒక అందమైన సన్నివేశం. తాను ధరించినటువంటి ఆ మాల అద్భుతమైనటువంటిది. వనమాల అది. వనమాలి గది శాంగి శంఖీ చక్రీచ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అని శ్రీవారి భక్తులు నిత్యము అనుసంధానం చేస్తూ ఉంటారు. వనమాలాధారి అయిన వెంకట విభుణ్ణి దర్శించాలి అని ఆ పూలల్లో మునిగిపోతారు. గురువారం నాడైతే అసలు ఆ పూలంగి సేవలో మురిసిపోతారు శ్రీవారి భక్తులు. సర్వాత్మన తమ హృదయాలని ఒక పుష్పంలాగా భావించి అహింస, సత్యము, ఇలాగే 8 రకాల పుష్పాలు అసలు ఇదిగో ఆ భక్త హృదయాలలో నిలిచి నిత్య నిరతిశయమైన పరమానంద స్వరూపుడుగా ఉన్నటువంటి ఆ పరమపురుషుడు అమ్మలిద్దరినీ అక్కున చేర్చుకునేటువంటి అపురూప సన్నివేశం. అహమికతో ఆనందంతో ఆహా మా స్వామి చెంత చేరారు ఇద్దరూ కూడా, అమ్మలిద్దరూ చేరిన ఈ శుభవేళ ఆనందం కదా అని 2 చేతులు కలిపి భజన చేస్తూ ఆ గోవిందుని స్మరిస్తూ ఉంటే స్నిగ్ధ దరహాసవదనుడై శ్రీనివాసులై పద్మావతి ప్రాణనాథుడై భక్త మనోభీష్ట వరప్రదాత అయినటువంటి ఆ దేవదేవుడు శ్రీవారి ఆలయంలో దక్షిణ ప్రదక్షిణ మార్గంలో కళ్యాణ మంటపారూఢుడైన శ్రీవారికి ఇప్పుడు అక్షతారోపణం, తలంబరాలు అని అంటాం. సమస్తమైనటువంటి సంపదలు తన పాద భక్తులకు కలగాలి అని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించిన వారందరికీ సకల శ్రేయస్సులు కలుగుగా కానీ వేడుకున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి
ఓ